హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశ్వ ఆన్లైన్స్. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేసినట్టయితే రైట్ సైడ్ కార్నర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మీరు నా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని పొందవచ్చు. ఫ్రెండ్స్, మనం ఈరోజు మన 10th క్లాస్ యొక్క ఎస్ఎస్సి మెమోను డూప్లికేట్ను ఇంటర్నెట్ ద్వారా ఎలా పొందవచ్చు అనేది నేను చెప్తాను. ఫ్రెండ్స్, ముందుగా గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత bse.తెలంగాణ అని కొట్టండి, లేదంటే BSE తెలంగాణ అని కొట్టండి. BSE తెలంగాణ అని టైప్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ వచ్చిన రిజల్ట్లో BSE తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, లేదంటే ఇక్కడ చూడండి bse.telangana.gov.in అనే సైట్ని లాగాన్ అవ్వండి. మీరు డైరెక్ట్ URL ఇక్కడ తీసుకున్నా పర్లేదు. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ పైన మనకి ఎస్ఎస్సి పాస్ స్టూడెంట్స్ ఉంది కదా, డాటా ఇయర్ వైజ్ అని, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఎస్ఎస్సి పాస్ స్టూడెంట్స్ డాటా ఇయర్ వైజ్, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవరి మెమో కావాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క డాటా తీసుకుంటుంది. ఇక్కడ ఇండివిజువల్ ఆర్గనైజేషన్ అడిగింది, మనం ఇండివిజువల్ అని పెట్టాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఇండివిజువల్ అన్న కదా మన నేమ్ ఎంటర్ చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ పర్పస్ అని అడిగింది. పర్పస్ దేనికోసం అంటే ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, లేదంటే ఏదో ఒకటి మన ఇష్టం, ఏ అవసరం అయితే ఆ అవసరం పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ మీ నెంబర్ ఇచ్చినా పర్లేదు, వేరే ఏదో ఇచ్చినా పర్లేదు. ఇక్కడ అడ్రస్ కాలంలో కూడా ఏదో ఒకటి ఎంటర్ చేయాలి, లేదంటే మనకి అది ఫిల్అప్ అవ్వదు ఫాము. మళ్ళీ నేమే ఇచ్చేయండి సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఈమెయిల్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది మన ఇష్టం. ఇక్కడ క్యాప్చా మాత్రం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ క్యాప్చా ఉంది కదా, క్యాప్చా అనేది కింద ఈ బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎంట్రీ చేసిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ పేజీ మనం ఎస్ఎస్సి మెమో డౌన్లోడ్ చేసుకోవాల్సిన పేజ్కి రీడైరెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ముందుగా మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్, డేటు, తర్వాత మంత్, ఇయర్, ఇవి సెలెక్షన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది కదా, ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్ దగ్గర మనం ఏ ఇయర్లో పాస్ అవుతాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్చి 2013 అనుకోండి, 13లో పాస్ అయితే 2013 మార్చ్ అని పెట్టాలి. లేదంటే అదే మనకు సప్లిమెంటరీ పాస్ అయితే జూన్ వస్తుంది, రెగ్యులర్ పాస్ అయితే మార్చ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మార్చ్, జూన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేయాలంటే రెగ్యులర్, ప్రైవేట్, ఇక్కడ మనం ఏది ఉంటే అది టిక్ చేసుకోవాలి. రెగ్యులర్ ఆర్ ప్రైవేట్, ఇలా ఏది ఉంటే మనకి ఏ ఆప్షన్ ఉంటే అది చేసుకోవాలి. రెగ్యులర్ మన అంతా రెగ్యులర్ కిందకి వస్తుంది. నార్మల్గా అయితే ఇంకోటి అడ్వాన్స్ సప్లిమెంటరీ వస్తుంది. ఇది ఓపెన్ ఎస్ఎస్సికి సంబంధించిన వాళ్ళది. ఓకేనా, తర్వాత ఇక్కడ మీరు క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ పైన కనిపించిన క్యాప్షన్ మాత్రం ఎంటర్ చేస్తే సరిపోతుంది. 60747. ఇక్కడ మనం ముందుగా హాల్ టికెట్ నెంబర్ తీసుకుందాం. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ డేట్ తీసుకోండి. తర్వాత మంత్ తీసుకోండి. తర్వాత ఇయర్ తీసుకోండి. ఓకే, తర్వాత ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది కదా, నేను చెప్పాను కదా ఇందాక, మార్చ్ అయితే మార్చ్, జూన్ అయితే జూను, అది మళ్ళీ మన ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా తీసుకోవాలి. రెగ్యులర్ పాస్ అయితే మార్చ్ పెట్టుకోండి, సప్లిమెంటరీ అయితే జూన్ పెట్టండి, ప్లస్ ఇయర్ యాడ్ చేయండి. ఓకే, ఇక్కడ స్ట్రీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రెగ్యులర్ ఆర్ సప్లిమెంటరీ, రెగ్యులర్ అయితే ఓకే. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. అయితే ఫ్రెండ్స్, ఒకటి గమనించండి, ఈ 10th క్లాస్ మెమో అనేది అందరికీ రాదు. 2004 నుండి మాత్రం అవైలబుల్ ఉంది. 2004 జూన్, మార్చి నుండి పాస్ అయిన క్యాండిడేట్ సర్టిఫికేట్స్ మాత్రమే
ఇప్పటి వరకు అవైలబుల్లో ఉన్నాయి. దానికి ముందు వాళ్ళవి మాత్రం అవైలబుల్లో లేవు. అవి మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన ఎస్ఎస్సి మెమో ఓపెన్ అవుతుంది. డూప్లికేట్ మెమో అనేది ఓపెన్ అవుతుంది. ఈ మెమోని మనం ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే పీడిఎఫ్ డాక్యుమెంట్లో సేవ్ చేసుకోవచ్చు. ప్లస్ మనం ఇది ఎన్నిసార్లు అయినా ఓపెన్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సైట్ మీకు డైరెక్ట్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన డైరెక్ట్ క్లిక్ చేస్తే మీరు ఆ పేజీకి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ నేను చెప్పిన డీటెయిల్స్ ఎంటర్ చేసి మేము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ దిస్ పేజ్ ఉంది కదా, ప్రింట్ దిస్ పేజ్ పైన క్లిక్ చేస్తే మామూలుగా మనం పీడిఎఫ్లో సేవ్ చేసుకోవచ్చు, లేదంటే వెంటనే ప్రింట్ కావాలనుకుంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను మామూలుగా ప్రింట్ సేవ్ చేస్తున్నాను ఎస్ఎస్సి మెమో అని. ఓకే, సేవ్ చేసిన తర్వాత దాన్ని మనం మెయిల్కి కానీ లేదంటే మన ఇష్టం ఇక పెన్ డ్రైవ్లో కానీ సేవ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ సేవ్ చేసిన మెమో ఇది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.